మీడియా అత్యుత్సాహం ఈ ఇక్కడ ఆ రిలీజ్ అయిన ఫొటోస్ వీడియోస్ పట్టుకొని ఏదో జరిగిపోతుంది యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్ కూడా సేమ్ యుఎస్ లాగానే ఫాలో అవుతుంది అని చెప్పి పెద్ద పెద్ద వీడియోస్ పెట్టారండి. బేసిక్గా యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇక్కడ రెండు పార్టీస్ ఉంటాయి, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అని. సో కన్జర్వేటివ్ పార్టీ అంటే ఇంతకుముందు మన రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పార్టీ అనమాట. సో అప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ రవాండా అనే ఒక ఏరియాకి పంపించేసేయాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ఫ్లైట్లు గీట్లు అన్ని సిద్ధం చేసి ప్లాన్ చేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైంకి ఆయన గవర్నమెంట్ అయిపోయింది వాళ్ళ టర్మ్. నెక్స్ట్ టర్మ్లో లేబర్ వచ్చి రాగానే ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ విపరీతమైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో పాటు రెఫ్యూజీస్ అసైలం సీకర్స్ అంటే శరణార్థులు అంటారు. అంటే వేరే కంట్రీలో